వర్మ రాజకీయ భిక్ష, చంద్రబాబు దయ పవన్ కళ్యాణ్ కు వరం కాదా? ఓడ మల్లన్న, బోడి మల్లయ్య సామెతపై రాజకీయ విశ్లేషణ. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వక్ర మాటలు చంద్రబాబు మదిలో ఉన్న మంత్రి పదవిని దూరం చేస్తుందా? పవన్ కళ్యాణ్ మాదిరి ఉండాలి, లేకుంటే పవన్ కళ్యాణ్ వంటి నాయకుని వద్ద ఉండాలి అని నాగబాబు యువతకు సందేశం. జనం నవ్విపోతున్నారు నాగబాబు. పిఠాపురంలో పవన్ గెలుపుకు ఎవరైనా కారణమనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు మాటలు పరోక్షంగా వర్మనుద్దేశించినట్టుగానే పిఠాపురం ప్రజలు భావిస్తున్నారా? అంత మాటను భావిస్తున్నట్టే కదా. సభలో పవన్ మాటలు సైతం సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబును అవమానించినట్టుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కారణంగానే చంద్రబాబుకు అధికారం సాధ్యమైంది అన్నట్టుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు చంద్రబాబు హృదయాన్ని గాయపరిచినట్టే కదా. అందులో సందేహమెందుకు? నిజానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ను పూర్తి స్థాయిలో ఆశీర్వదించకపోతే జగన్ అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు దాటేవారా? పవన్ కళ్యాణ్ శక్తి ఏమిటో ఒంటరిగా పోటీ చేసినప్పుడు తెలిసింది కదా. మళ్లీ ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఓడమల్లన్నా? జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్కు నేడు ఈ స్థాయి గొప్ప స్థానం కల్పించిన వర్మ కృషికి కనీసం సభ సాక్షిగా కనీసం అభినందనలు తెలపకపోగా అవమానించే రీతిలో అన్నదమ్ములిద్దరూ మాట్లాడ్డం తెలుగు తమ్ముళ్లను, పిఠాపురం ప్రజలను మనస్తాపానికి గురిచేసింది బోడి మల్లయ్య. ఎన్నికల సమయంలో నా గెలుపును వర్మ వారి కుమారుడికి అప్పగిస్తున్నాను అని ప్రాధేయపడిన పవన్ కళ్యాణ్ నేడందుకు భిన్నంగా ప్రవర్తించడం వెనుక కారణం నియోజకవర్గంలో వర్మకు గల పట్టుకు భయపడుతున్నట్టే కదా. ముమ్మాటికి వర్మ లేకుంటే పిఠాపురంలో 300 ఓట్లు దాటునా పవన్ కళ్యాణ్? నాగబాబు దుందుడుకు మాటలను పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఖండించకపోవడం అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతారా, కూటమిలో పూర్తిగా విలీనం చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ నిలబెట్టడం ఏమిటి మల్లయ్య అని ప్రస్తుతం ఇదే కామెడీ చర్చ ఊరు వాడ. నాగబాబు మాటల వెనుక పవన్ ప్రమేయం లేకపోతుందా? ఇప్పటికే నెటిజన్లు నాగబాబు మాటలపై విస్తుపోతున్నారు. పవన్ మాటల కామెడీ జబర్దస్త్ కామెడీని మరిపిస్తోంది. ఎవరితో పెట్టుకున్నా మా ఉమ్మడి జిల్లా పిఠాపురం ప్రజలతో పెట్టుకోవద్దు పవన్ కళ్యాణ్. లోలోన పిఠాపురం వాసుల గుసగుసలు. మళ్లీ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తారా? నాగబాబు మాటలతోనూ పవన్ కళ్యాణ్ చేష్టలతోనూ పిఠాపురం నియోజకవర్గంపై ఆశలు వదులుకోవడమేనా? వర్మ మౌనం పవన్ కళ్యాణ్కు పెద్ద సునామీని తెచ్చిపెట్టడం ఖాయం. ఇప్పుడు ఉన్న ఫలంగా పిఠాపురం నియోజకవర్గంకు ఎన్నిక పెడితే భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్కు ఓటమి తప్పదు. అదే నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన దమ్మున్నోడు వర్మ అంటూ స్థానికులు కితాబులు కురిపిస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ను వదిలినా, పవన్ కళ్యాణ్ కూటమికి దూరమైనా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమే. ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గంలో పిఠాపురంలో రాజకీయ భిక్ష పెట్టింది వర్మ అని, ఉప ముఖ్యమంత్రి స్థాయి కల్పించింది చంద్రబాబు అని జనసేన పార్టీ వారే అంగీకరించడం విశేషం. అది మరవాలి అనుకుంటే పవన్ కళ్యాణ్కు పాత రోజులు తథ్యం.